హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరి మీద కూడా దేవుని ఆశీర్వాదము ప్రణాళిక నిత్యము ఉన్నాయని, అవి భూపునాదులు వేయబడక మునిపే దేవుని ప్రణాళికలో భాగంగానే ఈరోజు కూడా మీరు సంతోషంగా ఉన్నారని, దేవుడు మీ జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ను కూడా గమనిస్తూనే మిమ్మల్ని నడిపిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మనమందరం కూడా ప్రణాళికలోనే ఉన్నాం. దేవుని ప్రణాళికలో లేకుండా ఏది కూడా జరగట్లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం నవ్వుతున్నా లేదా ఏడుస్తున్నా లేదా సంతోషంగా ఉన్నా, ఏదైనా బాధలో మనోవేదతోటి ఉన్నా ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నారు. వాటికన్నిటికీ కూడా ఒక ముగింపు ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే భూమి మీద జరిగేది ఏది కూడా శాశ్వతం కాదు అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా మనం స్నేహితుల గురించి, వారితో మనం ఎలా ఉండాలి, ఎలాంటి మోసపూరితమైన స్నేహితులు స్నేహబంధాలు మనకు ఉంటున్నాయి, నిజమైన స్నేహితులు ఎంతకాలం మనతో ఉంటారు, నిజమైన స్నేహితులు ఎవరు, అసలు దేవునితో మనం స్నేహభావం కలిగి ఉండటం ఎలా అనే విషయాలన్నీ కూడా చర్చిస్తూ వచ్చాం. వీటితో పాటుగా సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతున్న స్నేహితులు, వారి ద్వారా వచ్చే ప్రమాదాలు లేదా వారి ద్వారా వచ్చే మేలులు ఏ విధంగా ఉంటాయని కూడా చర్చించుకున్నాం. దీంతో పాటుగా ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటి అనంటే, మనము ఒక ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నప్పుడు దానిలోంచి ఎలా బయటికి రావాలి, దానికి యేసుక్రీస్తు మనకి ఏ విధంగా సహాయపడతారు అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మనము ఒక మంచి బంధాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలి, దేవుని ద్వారా ఒక బంధాన్ని మనం ఏ విధంగా స్థిరపరచుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. స్నేహితులు ఖచ్చితంగా మనకు అవసరమే. స్నేహితులు ఖచ్చితంగా మనకి అవసరమే. ఎంత అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే స్నేహితుడు మనకి, ఒక మంచి స్నేహితుడు ఒక్కడుంటే చాలు అనే విధంగా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దుర్దశలో మనకి అందరు విడిచిపెట్టిపోయినా కానీ మన స్నేహితులు మనతో ఉంటారనే వాక్యాలు ఉన్నాయి. మనకి ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నారని కూడా బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టిన ఒక మంచి స్నేహితుడని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అయితే ఇక్కడ అసలు ఒక మంచి స్నేహితుడిని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక మంచి స్నేహితుడు మనకు ఉంటే మనం ఎలా బలపడతాము అనే విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఒకసారి చదువుకుందాం. ఈ అధ్యాయంలో ఏముంటుందంటే, ఒక తప్పిపోయిన కుమారుడు గురించి ఉంది. తప్పిపోయిన కుమారుడు అసలు ఏం జరిగిందంటే, ఈ ఉపమానంలో ఒక వ్యక్తి తన అన్నలు తమ్ముళ్ళ మధ్యలో తనకు రావాల్సిన భాగం తనకు రావాలని ఫైట్ చేసి మరి తన తండ్రి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాడు. మామూలుగా ఈ తూర్పు దేశాల్లో ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి అనంటే, తండ్రి చనిపోయిన తర్వాతనే ఆస్తి పంపకాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక యవనస్తుడు తన తండ్రి బ్రతికుండగానే తనకు ఆస్తి కావాలని చెప్పని అవన్నీ తీసుకొని వెళ్ళి జలసాలు చేసుకొని ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి చివరికి తినడానికి ఏమీ లేక పందులకి కాపరిగా మారి ఆ పందులకు పెట్టే దానాల్లో కొద్దిగా తను కూడా తిని కడుపు నింపుకొని బ్రతుకుతూ ఒకరోజు మళ్ళీ తన పూర్వపు స్థితి జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను తప్పు చేశానే, ఒకప్పుడు నేను మంచిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా అయిపోయా, మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడో ఏదో ఒకటి చేసి కనీసం నేను తన దాసుల్లో ఇక్కడ నా పొజిషన్ కంటే మా నాన్న దగ్గర ఉండే పనులే ఇంకా చాలా సుఖంగా ఉన్నారు కదా అనే ఆలోచన వచ్చి కనీసం నేను మా నాన్న దగ్గర పనివాడిగా నేను జాయిన్ అవ్వాలి అని చెప్పని ఆయన అక్కడ నుంచి ఎలాగో పారిపోయి మళ్ళీ వస్తున్నాడట. దూరం నుంచి వాళ్ళ నాన్న చూసి, అయ్యో నా కొడుక, నువ్వు ఇన్ని రోజులు కనపడకుండా పోయావు అని చెప్పని ఆయన వచ్చి ఆ కొడుకును ఆ తండ్రి మంచిగా దగ్గరకు తీసుకొని కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టి మరీ ఇంట్లోకి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. తన బట్టలు మార్పిచ్చేశారు, ఉంగరాన్ని ఇచ్చారు. మళ్ళీ అంతా కూడా పెద్ద పార్టీ జరుగుతూ ఉన్నది. ఒక స్నేహితుడు మనకు దూరమైనప్పుడు తను ఒకవేళ తిరిగి వస్తుంటే మనం చేర్చుకోవాల్సిన విధానం ఇది. ఒక స్నేహితురాలు ఒకప్పుడు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మనకు దూరం అయిపోయి మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు
మళ్ళీ మనం బెట్టు చేయాల్సిన అవసరం లేనే లేదు. ఆ పాత గడిచిపోయిన విషయాలను జ్ఞాపకం చేసి ఒకప్పుడు నువ్వు అలా చేసావు అందుకే ఇట్లా అయింది, ఇవన్నీ అవసరం లేదండి. మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ తండ్రి ఏ విధంగా అయితే చేర్చుకున్నారో ఆ విధంగా మనం చేర్చుకునే మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి. తప్పులనే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. మనం మనుషులు అండి, కేవలం మనుషులు. ఈ శరీరము, ఈ ఫ్లెష్ అండ్ బోన్స్ అంతా కూడా పాపమే అని చెప్తా ఉన్నారు. ఈ ఫ్లెష్ అండ్ బోన్స్ తోటి మనం ఉన్నంత కాలము ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోయింది కనుక మనం చేయాలన్నా చేయకూడదు అనుకున్నా ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు, పాపం అనేది మన ద్వారా జరుగుతూనే ఉంది. కానీ మొట్టమొదటగా మన స్నేహితులు చేసిన తప్పులను వాటిని గుచ్చి మనం చెప్పడం కాదు, కానీ వాళ్ళు మళ్ళీ రికన్సిల్ అవుదాం అనుకుంటే, తిరిగి కలిసిపోదాం అనుకుంటే వాళ్ళని ఇక్కడ తండ్రి ఏ విధంగా ఆ కొడుకును స్వీకరించాడో ఆ విధంగా స్వీకరించే మనసు మనకి కావాలండి. ఒక మంచి బంధాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి, కట్టుకోవాలి అనుకుంటే చేయాల్సింది ఇది. ఒక మంచి కుటుంబాన్ని మనం కట్టుకోవాలనుకుంటే చేయాల్సింది ఇది. ఏంటి? ఎదుటి మళ్ళీ ప్రశ్నలు, ఆ తీర్పులు, ఆ జడ్జిమెంట్స్ ఏమి లేదు. వాళ్ళు తిరిగి వస్తున్నారు, మళ్ళీ మారు మనసు వచ్చింది, వాళ్ళకి చేర్చుకోవడమే. ఇది మొదటగా చేయాల్సింది. యేసుక్రీస్తు కూడా మనల్ని అదే విధంగా చేర్చుకుంటారని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. యేసుక్రీస్తు కూడా మనల్ని నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని మళ్ళీ మనం ప్రశ్నిస్తే మనం కనీసం ఆయన ముఖం వైపు తల ఎత్తి కూడా చూడడానికి మనకి అధికారం కానీ, ధైర్యం కానీ, అవకాశం కూడా లేదు. యేసుక్రీస్తు ఇక్కడ ఈ తండ్రి ఏ విధంగా అయితే చేర్చుకున్నారో అంతకంటే ఇంకా ప్రేమగా, ఇంకా వైభవంగా మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం వాక్యం చదువుతున్నప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 1-12 ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంది. ఒక అతనికి కొంతమంది స్నేహితులు ఉన్నారండి. ఎంత మంచి స్నేహితులు అంటే వాళ్ళ ఊరికి యేసుక్రీస్తు వచ్చారని తెలుసుకున్నారు. ఈ మొదటి స్నేహితుడు పక్షవాతంతో పారాలిసిస్ అయిపోయి తను మంచంలోనే పడుకొని ఉంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్కి ఏ విధంగా అయినా వీరు సహాయం చేయాలనుకున్నారు. మంచంలో వాళ్ళ ఫ్రెండుని మోసుకొని అక్కడికి వెళ్ళారు కొంతమంది స్నేహితులు. వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు ఉన్న ఆ ఇల్లు అంతా కూడా జనాలతో నిండిపోయి ఉన్నది. వాళ్ళని తోసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం బైబిల్లో చూసినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నా కానీ ఎప్పుడు వేల మంది ఉన్నారు, వందలు కూడా కాదు. మనం 100 మందిని తోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర 1000 మంది ఉంటున్నారు ఎప్పుడు కూడా. అంతమందిని తోసుకొని లోపలికి వెళ్ళడం అంటే అది అసాధ్యం అని వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా ఎలా అనుకున్నారు స్నేహితులు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మా ఫ్రెండు వాడుకున్న సమస్య అంతా కూడా తొలగిపోతుంది అనే ఆశ అయితే వాళ్ళలో ఉంది. ఆ ఆశతోనే అక్కడ దాకా తీసుకొని వచ్చారు. అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి బాగలేదు. కానీ అలాగని వాళ్ళ ఫ్రెండ్ను కూడా, వాళ్ళ స్నేహితుడిని కూడా మంచంలో అలా వదిలేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు కలిసి పెరిగారు, కలిసి తిరిగారు. ఇప్పుడు సమస్యలో ఉన్నాడు వాళ్ళ స్నేహితుడు. వాళ్ళ స్నేహితుడికి ఎలాగైనా వీళ్ళు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు, ఆలోచన చేశారు. వాళ్ళకు అప్పుడే ఒక ఆలోచన తట్టింది. అది ప్రమాదకరమైందే, కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే స్నేహితుడి కోసం, ఒక ఫ్రెండ్ కోసం మేము ఇది చేయాలనుకున్నారు. యేసుక్రీస్తు ఉన్న గదిలో ఎక్కడున్నారా అని చూశారు. ఆ ఇల్లు ఎక్కారు, పైకి ఎక్కారు. ఆ ఇల్లు పైనుంచి వాళ్ళు లోపలికి దిగాలి అని ప్లాన్ సెట్ చేసుకున్నారు. స్నేహితులు ఇంకో స్నేహితుడి కోసం ఆ ఇంటి పైకప్పు మీద ఉన్న పెంకులన్నీ తీశారు. యేసుక్రీస్తు ఉన్న సాయిగా క్రమ్మగా మెల్లగా ఆ మంచాన్ని దింపారండి. ఆ పెరాలసిస్ ఉన్న వ్యక్తిని పెట్టి ఏమవుతుంది? యేసుక్రీస్తు అక్కడున్న స్నేహితులకున్న ఆసక్తిని బట్టి, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళ స్నేహితుణ్ణి స్వస్థపరిచారు. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆ పెరాలసిస్ వ్యక్తికి ఉన్న గొప్ప బలం ఏంటో తెలుసా? వాళ్ళ స్నేహితులే. ఆయన జీవితంలో ఆయన సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? ఆ స్నేహితులు, తన మంచం మీద మోసుకొని వచ్చిన స్నేహితులు. ఈరోజు మనకు అటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి మనకి అట్లాంటి స్నేహితులు? కొంతమందిని చూస్తే చనిపోయినప్పుడు మోసుకొని పోవడానికి ఒక నలుగురు కూడా దొరకట్లేదు తెలుసా? అంటే అంత చెడ్డ పేరు సంపాదించుకుంటున్నారు. బ్రతుకున్నంతసేపు డబ్బులు లేకపోతే ఆస్తిపాస్తులు, నేనే గొప్ప, పగలు ప్రతీకారాలు అనుకుంటూ ఉండి చనిపోయిన రోజున
కనీసం అక్కడ సమాధి దగ్గర ఏడ్చే వాళ్ళు కూడా 2-3 కూడా ఉండట్ల. చివరికి మొయ్యాల్సి వస్తే ఎవ్వరు సహకరించే వాళ్ళు కూడా ఎవరు ఉండట్ల. వాడికి అట్లనే కావాలి, వాడు అట్లనే చావాలి, ఇట్లాంటి మాటలు వినపడతా ఉన్నాయి. ఎంత దారుణమైన జీవితం మనం గడుపుతున్నాం. మనం బ్రతికున్నప్పుడు ఫ్రెండ్స్ని 4 సంపాదించుకోలేకపోతే చనిపోయాక ఎవరిని కూడా ఏమీ చేయలేమండి. ఇక్కడ ఈ వ్యక్తి మంచంలో పడే ముందే కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆయన తను పని చేయలేకపోయే ఆ స్థితి రాకముందే కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నారు. వారు కూడా నిజమైన స్నేహితులు. అందుకనే వారు యేసుక్రీస్తును గమనించారు, వాళ్ళ ఊరికి వచ్చారని తెలుసుకున్నారు. యేసుక్రీస్తులో ఉన్న శక్తిని బట్టి వాళ్ళ స్నేహితుడు బాగుపడతాడని నమ్మకంతో అంత రిస్క్ తీసుకున్నారు. మేము కింద పడతామని భయపడలేదు. మాకు దెబ్బలు తగులుతాయి, లేకపోతే మేము అక్కడికి వెళ్ళి ఈ ప్రయత్నం చేస్తే మాకేదన్నా అందరూ మమ్మల్ని పట్టుకొని కొడతారనో తిడతారనో అవమానం వస్తుందనో భయపడలేదు. మా స్నేహితుడు బాగు కావాలనుకున్నారు. వాళ్ళ స్నేహితుడి కోసం వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు అంత పెద్ద సాహసం చేయడానికి. అనుకున్నట్టుగానే వాళ్ళ సాహసం ఫలించింది. దేవుడు వాళ్ళ ఫ్రెండ్కి స్వస్థతనిచ్చారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత మంచి స్నేహితులు. ఈరోజు మీ స్నేహితుల కోసం అట్లాంటి గొప్ప కార్యం చేసే అంత మంచి మనసు నీకుందా? నీ స్నేహితుడు ఇబ్బందులు ఉంటే యేసుక్రీస్తులో ఉన్న శక్తిని బట్టి మీ స్నేహితుడికి స్వస్థత జరుగుతుందని, యేసుక్రీస్తు దేవుని బట్టి ఆయనకు ప్రార్థన చేస్తే నీ స్నేహితుడికి మేలు జరుగుతుందనే విషయం మీ స్నేహితుడికి నువ్వు చెప్తా ఉన్నావా? మీ ఫ్రెండ్ ఏదైనా ఇబ్బందులో కృంగిపోతున్నారేమో, ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడేమో, తనకి యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నావా? యేసుక్రీస్తు దగ్గరకు అతన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వైతే బాగానే ఉన్నావు, నేను బాగానే ఉన్నా. మరి మన స్నేహితుల పరిస్థితి ఏంటి? వాళ్ళు పారాలిసిస్ లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది చర్చికి నడిచి రాగలరు, కొంతమంది తమంతట తామే యేసుక్రీస్తుని వెతకగలరు. కానీ కొంతమందికి యేసుక్రీస్తు దాకా వచ్చే ఆలోచన పరిస్థితులు ఉండకపోవచ్చు. వారిని మోసుకొని మరి రావాల్సిన అవసరం ఎవరికుందంటే స్నేహితులదేనండి. ఒకవేళ దేవుడు నీ స్నేహితులు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఒక్కడవి ఎట్లా సంతోషంగా ఉన్నావు, నన్ను వాళ్ళకి ఎందుకు నువ్వు పరిచయం చేయలేదని యేసుక్రీస్తు నిన్ను అడిగితే ఆ తీర్పు దినాన నువ్వు ఎట్లాంటి సమాధానం చెప్తావు? ప్రశ్నించుకుందాం ఒకసారి. ఇంకా ముందుకు వెళ్దామండి. మనకి 1 సమూయేలు 23:16 ఈ విధంగా రాయబడి ఉంది. ఇక్కడ దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సౌలు మనుషులను కూడా పంపిస్తూ ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతికి దావీదుని చంపేయండి అని. కానీ దావీదు గురించి ఎక్కువగా ఆలోచన కలిగిన యోనాతాను మాత్రం దావీదుకు సహాయం చేయాలనుకుంటున్నారు. ఈ డేవిడ్ జోనాథన్ స్టోరీ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి. అట్లాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలనిపిస్తుంది. ఎట్లా అంటే వాళ్ళిద్దరి హృదయాలు కలిసిపోయాయి అంటున్నారు. నేను పెద్దవాడిని, వయసుతోటి సంబంధం లేదు. డేవిడ్ చిన్నవాడు, యోనాతాన్ కంటే చాలా చిన్నవాడు. మనం హిస్టరీలో గమనించినప్పుడు దావీదు టీనేజర్గా ఉన్నప్పుడే యోనాతాను ఇంకా పెద్దవాడు, అప్పటికే క్లోజ్ టు 30s, 30 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాడు యోనాతాన్. ఈయనేమో నా అంచనా ప్రకారం కనీసం 10-15 సంవత్సరాలైనా వాళ్ళిద్దరికి గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్. అయినా సరే దావీదులో ఉన్న మంచితనము, దావీదులో ఉన్న నిజాయితీ, ఆ గొప్పతనము, నమ్మకము కలిగించిన విధానం యోనాతానుకు బాగా నచ్చింది. నిజమైన స్నేహితుడిని దావీదులో కనుగొన్నాడు ఆయన, వయసుతోటి సంబంధం లేకుండా. అందుకనే యోనాతాను ప్రాణాలకు తెగించి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటాడు, నువ్వు భయపడొద్దు, అసలు యెహోవా దేవుని ఆజ్ఞ ఏంటి, యెహోవా దేవుని నిర్ణయం ఏంటి అని అంటే, మా నాన్న తర్వాత ఈ రాజ్యానికి నేను ఇంకా మా కుటుంబస్తులో కాదు, నువ్వే రాజువు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ దావీదు చనిపోతే రాజు అవ్వేది, ఇంకా దేవుని నిర్ణయాన్ని కూడా దాటేసి రాజుగా ఆయనే కూర్చునే అవకాశం ఉన్నది. కానీ అది యోనాతాన్ ఎంచుకోలేదండి. దావీదు బాగుండాలనుకున్నారు యోనాతాన్. నిజమైన స్నేహం అది, నిజమైన మంచి స్నేహితుడు యోనాతాన్. అందుకనే అక్కడికి వచ్చి ఆయన్ని చూడడం, కలవడం, ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ విధంగా రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3:16 మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తిని, మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, యేసుక్రీస్తుని పరిచయం చేసిన తరువాత, యేసుక్రీస్తు గురించి ఇప్పుడే నేర్చుకుంటున్న మన స్నేహితుడికి
మనం ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఇవ్వాలనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3:16లో గమనించినప్పుడు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉన్నది. మనము సంతోషాన్ని అనుభవిస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతూ చక్కగా వాక్యం వింటూ ఎంతో సంతోషంగా మనం ఉంటున్నాం. కానీ మన స్నేహితులకు కూడా ఆ సంతోషం మనం పరిచయం చేయాలి. ఇది ఒక క్రైస్తవుడి బాధ్యత. ఇది సంగీత నాదములతోని చక్కగా పాటలు పాడుతూ వాక్యములో ఇట్లా ఎదగటం వల్ల దేవుని యొక్క శాంతి, సమాధానము, ఆశీర్వాదం మన జీవితంలో వస్తుంది. దేవుని ద్వారా పరిశుద్ధత మనకు వస్తుంది. ఇప్పుడున్న ఈ లోక సంబంధమైన కష్టాలు కానీ, ఆనందాలు కానీ, సుఖాలు కానీ ఏది కూడా శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం అని మన స్నేహితులకు మనం చెప్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ మీరు అట్లాంటి విధానం ఉండి, ఆలోచన విధానం ఉండి మీ స్నేహితులను మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే నిజంగా మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవుడు మీకు స్నేహితుడిగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా మనం చదువుతూ ముందుకు వెళ్దామండి. ఇక్కడ ప్రకటన గ్రంథము 4:9లో ఈ విధంగా రాయబడి ఉంది. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరివాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అని ఇక్కడ రాయబడి ఉంది. స్నేహితులు చాలా అవసరం అండి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఒంటరిగా ఉండడం నష్టమే, ఒంటరిగా ఉండటం కష్టమే, ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మనం ఒకానొక సమయంలో పడిపోతే మనల్ని ఎవ్వరు కూడా లేపరు గనక ఖచ్చితంగా మనం స్నేహితులను కలిగి ఉండాలని బైబిల్ ద్వారానే రాయబడి ఉంది. అయితే మనల్ని లేపేవాళ్ళు మన స్నేహితులుగా ఉండాలి, కానీ మనల్ని కిందకి పడదోసే వాళ్ళు కాదండి. మనం ఇంతకుముందు వాక్యంలో చెప్పుకున్న విధంగా దేవునికి మనల్ని దగ్గర చేసే వాళ్ళని మన స్నేహితులుగా మనం భావించాలి. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మనల్ని నడిపించే వాళ్ళు మన స్నేహితులుగా ఉండాలి. మన స్నేహితులు ఎప్పుడు కూడా మనల్ని ఆధ్యాత్మికతలో అభివృద్ధి వైపు మనల్ని నడిపించే వాళ్ళుగా ఉండాలి. సామాజికంగా మన అభివృద్ధి కోరుకునే వాళ్ళు మన స్నేహితులు ఉండాలి. మా నాన్నగారికి చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే ఒకానొక స్నేహితుడు, చిన్నప్పుడు నీకు తెలుసు కదా, మనం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానంటే మా నాన్నగారు మా ఇంట్లో చెప్పకుండా, నేను అప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నా మొక్కలకు సంబంధించిన బిజినెస్లు, మా నాన్నగారు మా ఇంట్లో చెప్పకుండా ఆయనకు ఒకసారి 1,00,000, 1,50,000, 3 లక్షలు, 2 లక్షలు, 50,000 అలా ఇస్తూ మొత్తం 10 లక్షలు ఆయనకి ఇచ్చారు. 3 నెలలు 4 నెలలు గడిచిపోయింది. తర్వాత నాకు అవసరం వచ్చి నేను అడిగితే మా నాన్నగారు మెల్లగా తెస్తానని చెప్పని మెల్లగా వెళ్ళి వాళ్ళ స్నేహితుడిని, నా డబ్బులు ఇస్తావా, నీకు ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది కదా, నీ అప్పులన్నీ నేనే కట్టా కదా, పరిస్థితి రికవర్ అయ్యావు కదా, నా డబ్బులు నాకు ఇస్తావా అంటే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఏమైనా ఆధారం ఉందా అని అడిగాడు ఆయన. అంటే పేపర్లు ఏం రాసుకోలేదు నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, స్నేహితుడు కదా అని నమ్మారు మా నాన్నగారు. ఆ రోజు తన పని వాళ్ళతోటి మా నాన్నని బయటికి గెండిచ్చారు ఆయన. మా నాన్నగారు కింద పడిపోయారు, కళ్ళు తిరిగి, బాధతోటి దుఃఖంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. పైగా మా నాన్న దౌర్జన్యం చేస్తున్నారు, ఆయన మీదకి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చానని బెదిరిస్తున్నారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుడు. అలాంటి స్నేహితులు ఉన్నారండి మనకి. కానీ బైబిల్ అయితే ఏం చెప్తా ఉన్నదంటే ఒకరినో ఒకరు ఆధ్యాత్మికత వైపు నడిపించే వాళ్ళుగా మనం ఉండాలని చెప్తా ఉన్నది. ఆ వ్యక్తి, నేను కూడా క్రిస్టియన్గా ఉన్నా, ఇప్పుడు నాకు మీరు ప్రేయర్ చేయండి, మీరు పాస్టర్ గారు కదా అంటా ఉన్నారు. మా నాన్నగారు సంపాదించలేదు, అవి నేను కష్టపడి వ్యాపారం చేసి సంపాదించుకున్న డబ్బులు, అవి కూడా వాళ్ళ స్నేహితుడికి ఇచ్చారు. ఎందుకంటే ఆయనకున్న ఇబ్బంది, ఒత్తిడిని బట్టి ప్రార్థన చేయించుకొని ఆయనకున్న ఇబ్బందులని చెప్పి నాకు ఏదైనా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా నాన్నగారు ఆయనకి సహాయం చేశారు. చేస్తే అవి తిరిగి ఇవ్వకపోగా మనుషులు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళతోటి ఆయన ఆ కాంపౌండ్లో నుంచి బయటికి మెడబట్టి తోపిచ్చేశారు బయటికి. డబ్బులు ఈ రోజు కూడా ఇవ్వలేదు.
కేసు పెట్టి ఇంకా మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు. ఆ కేసుల కోసం తిరుగుతూ మా నాన్నగారికి మళ్ళీ బైక్ యాక్సిడెంట్ అయింది. ఎంత భయంకరమైన స్థితిలోకి మేము జారిపోయాం. అయినప్పటికీ కూడా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఆ బిజినెస్ విడిచిపెట్టాల్సి వచ్చింది. క్రమంగా నేను నాకున్న ఒత్తిడిని బట్టి దేవుని ఆశ్రయించాను. దేవునికి దగ్గరికి రావడం మొదలుపెట్టా. దేవుడు నాకు స్నేహితుడిగా మారారు. నాకు ఆర్థికంగా నష్టపోయి అందరిని నేను కోల్పోయిన టైంలో దేవుడు నాకు తోడుగా నిలబడ్డారండి. నేను ఈరోజు సేవకునిగా ఉన్నానంటే దేవుడు నాకు ఒక రీస్టార్ట్ ఇచ్చారు, మళ్ళీ ఒక నూతన జీవితం. అంతకంటే ముందు 2016కు ముందు నా జీవితం అంతా వేరు. 2017 నా జీవితం మారిపోయింది. నేను మ్యారేజ్ చేసుకున్న వెంటనే నాకు బైబిల్ థియాలజీ కోర్సు చేయడానికి స్పాన్సర్షిప్ దొరికి మరి నేను స్పైసర్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. మ్యారేజ్ అయిన 3 నెలలకే నేను మా భార్యని ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను ఒక్కడనే కాలేజీకి వెళ్ళాను. చదువుకుంటూ దేవుని కృపను బట్టి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మా మిస్సెస్కి కూడా అదే కాలేజీలో అవకాశం వచ్చింది. స్పాన్సర్షిప్ కూడా దొరికింది. మేమిద్దరం అక్కడనే బైబిల్ థియాలజీలో నేను మాస్టర్స్, తను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి సువార్త పరిచారకులుగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం. అంతకని ముందు 2016 వరకు నా జీవన విధానం వేరు. డబ్బుల మీదనే నా ఆలోచన అంతా ఉండేది. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయో ఏమి లేవో ఏదేమైనా సరే దేవుడు నాకు నిత్యం తోడుగా ఉన్నారు. నేను పస్తులైతే పడుకోలేదండి. నేను అవసరమైతే దేవుడు నా ద్వారా ఇతరులకు కూడా సహాయం చేసే అంత మంచి స్థితిని నాకు ఇచ్చారు దేవుడు. అది ఎలా అంటే మా పరిచర్యను, మేము చేస్తున్న సువార్తను పరిచర్యను చూసి సంతోషపడి ధారాళంగా ఇచ్చే స్నేహితులను దేవుడు నాకు ఇచ్చారు. నేను ఎవరో నాకు ఎక్కడి నుంచి సహాయం అని వెతకాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు సమృద్ధిగా ఉన్నా నేను దేవుని కృపను బట్టి ఇతరులకు సహాయపడే అంత మంచి స్థితిని దేవుడు నాకు ఇచ్చారనంటే అది దేవుని కృపను బట్టే. ఒకప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తున్నప్పుడు కూడా నాకు అంత సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ పరిచర్యలు, ఈ సేవలో నాకు ఎంత సంతోషం, ఎంత గౌరవం. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు, మీరు సేవకులు, దైవ సేవకులని, నాకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళు కూడా నన్ను ఎంతో గౌరవించడం నిజంగా అది కేవలం దేవుని ద్వారానే సాధ్యమండి. ఒక్కడిగా నాకు అంత టాలెంట్ లేదు, అసలు ఏమి, నేను వేస్ట్. నా గురించి నేను చెప్పుకోవడం అసలు వేస్ట్. నాకంటూ ఏమి లేదు. దేవుని నామమును బట్టే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఇదంతా కూడా స్నేహితులు మనల్ని ఎప్పుడైనా ఏ విధంగానే మోసం చేయొచ్చండి. కానీ దేవుడు మనల్ని మోసం చేసేవాడు కాదు. తెగిపోయిన బంధాలని, విరిగిపోయిన ఆ ముక్కలైపోయిన ఆ హృదయంలోని ప్రతి ముక్కను కూడా దేవుడు మళ్ళీ అంటించి దాన్ని సరిగా చేయగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ మనసును మనకి ఇచ్చింది కూడా ఆయనే. మన సృష్టికర్త ఆయన. దాన్ని రిపేర్ చేయడం కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యమా, మానసికపరమైన ఇబ్బందా, అది ఏ స్థితి అయినా సరే మనల్ని, మన స్నేహ బంధాలని, వీటన్నిటిని కూడా సరిచేసి మునుపటి కంటే కూడా ఇంకా బలముగా, ఇంకా సంతోషంగా మన జీవితాలను మార్చగలిగింది యేసుక్రీస్తు. ఆయన మనం అడుగుదాం. ఇంకా చివరికి వచ్చేసాను. చివరిగా ఏం చెప్తున్నారంటే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడిగా ఉండుననే వాక్యం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. యేసుక్రీస్తు లాంటి స్నేహితులు మనం సంపాదించుకుందాము. మనము కూడా ఇతరులకు యేసుక్రీస్తు లాంటి ఒక స్నేహితుడిగా మనం కూడా ఇతరులకు ఉందాం. అప్పుడు నిజమైన దేవుని యొక్క ప్రేమను అనేకులు తెలుసుకోగలుగుతారు. యేసుక్రీస్తును మనం ఇతరులకు పరిచయం చేయగలుగుతాం. దేవుడు మనల్ని దీవించునుగాక.